ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి జంతువులు చాలా ఇష్టం. ఒకరోజు అతను తన తాతను అడిగాడు, తాతయ్యా, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? తాతయ్య సంతోషంగా చెప్పాడు, రామూ, ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ఈ దినోత్సవాన్ని 2013లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటారు. రాము ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఈరోజే తాతయ్యా? తాతయ్య వివరించాడు. 1973లో సిటిఐఎస్ అనే ఒప్పందం ప్రారంభమైంది. ఇది వన్యప్రాణులను అక్రమంగా అమ్మకాలు చేయకుండా కాపాడుతుంది. ఇంతలో రాము అడవికి వెళ్లాడు. అక్కడ జంతువులు తగ్గిపోయినట్లు కనిపించింది. జింకలు కనబడలేదు. పక్షుల కిలకిలా రావాలు వినిపించలేదు. అతనికి బాధ వేసింది. అతను గ్రామానికి వచ్చి చెప్పాడు, మనము ఇప్పుడే మారాలి, లేకపోతే వన్యప్రాణులు అంతరించిపోతాయి. గ్రామస్థులు అతని మాట విని చెట్లు నాటడం ప్రారంభించారు. వన్యప్రాణులను రక్షించేందుకు కృషి చేశారు. కొద్ది రోజుల తర్వాత అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. జంతువులు ఆనందంగా తిరిగాయి. రాము నవ్వుతూ చెప్పాడు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఈరోజు మనకు ప్రకృతి విలువను గుర్తుచేస్తుంది. నీతి: ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితమవుతుంది.